హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం కరివేపాకు అండ్ బాయిల్డ్ ఎగ్తో చేసే ఎగ్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. దీనికోసం ప్యాన్లోకి ఒక 2 ఇలాచి, ఒక హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, లైట్గా మిరియాలు యాడ్ చేసుకొని ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత దానిలోనికి ఒక 4-5 పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చివరిలో ఒక 4-5 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇది మిక్సర్ జార్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న మసాలాలన్నీ కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ ఉంటుంది కదా, సో అందులోకి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ అండ్ అలాగే ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది లైట్గా వేయించిన తర్వాత ఇందులోనికి ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన కలుపుతూ కొద్దిసేపు అంటే ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది. చివరిలో ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది వేడివేడిగా రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.